ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండో రోజు అత్యంత బిజీ షెడ్యూల్లో గడుపుతున్నారు. ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలో దైవ దర్శనంతో ప్రారంభమైన ఆయన పర్యటన రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే గంగా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవం వరకు సాగనుంది. బుధవారం ఉదయం 8 గంటలకే బరైకా గెస్ట్ హౌస్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డు మార్గంలో బయలుదేరారు. గెస్ట్ హౌస్ నుంచి ఆలయం వరకు ఉన్న 12 కిలోమీటర్ల మార్గం పొడవునా పండుగ వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చి పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ప్రధాని కచారి, చౌకాఘాట్, లహ్మూరాబీర్ మీదుగా ప్రయాణించి శ్రీ కాశీ విశ్వనాథ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళల, ప్రజల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం బాగత్పూర్ విమానాశ్రయం నుంచి హార్దోయ్ కు బయలుదేరారు. హార్దూర్ జిల్లా మల్లావన్లోని గంగా ఎక్స్‌ప్రెస్ వేపై ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్ లో ప్రధాని దిగనున్నారు. సుమారు 36,230 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన 594 కిలోమీటర్ల పొడవైన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఈ రహదారి మీరట్ ను ప్రయాగ్‌రాజ్ తో అనుసంధానిస్తారు. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి దాదాపు 6 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. మీరట్, బులంద్‌షహర్, హాపూర్, అమ్రోహా, సంభాల్, బదౌన్, షాజహాన్పూర్, హార్దోయ్, ఉన్నవ్, రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ వంటి 12 జిల్లాల గుండా ఈ రహదారి వెళ్తుంది. అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా షాహజహాన్పూర్ జిల్లాలో 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్ స్ట్రిప్ ను నిర్మించారు. ఈ కారిడార్ వెంబడి సుమారు 2,635 హెక్టార్లలో పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఇది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. అనంతరం హార్దోయ్‌లోని బండిపూర్ కట్ సమీపంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఇతర ఉప ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా వారణాసి నుంచి హార్దోయ్ వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్ఎస్జీ కమాండోలు, స్థానిక పోలీసులు నిరంతరం నిఘా ఉంచారు. నేటి నుంచి ఈ ఎక్స్‌ప్రెస్ వేను సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానుంది. బైక్లకు కిలోమీటర్కు టోల్ ధరలను కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తూర్పు, పశ్చిమ యూపీలను కలిపే ఈ రహదారి రాష్ట్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలవనుంది.